హోటల్ కుప్పకూలిన ఘటనలో అందులో చిక్కుకున్న ఇద్దరిని సురక్షితంగా కాపాడింది రెస్క్యూ టీం. రద్దీగా ఉన్న సమయంలో హోటల్ వెనుక వైపు ఉన్న కిచెన్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో హోటల్లో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది దాదాపు 2 గంటల పాటు కష్టపడి బయటకు తీశారు. వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అటు మొదట మరికొందరు శిథిలాల కింద ఉన్నట్లుగా అనుమానించారు. కానీ ఇద్దరే ఉన్నారని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నీళ్ళు పోతాడలేమా ఫోన్ పట్టుబడి తెస్తాడే ఒకసారి ఎత్తుకుని అంతే ఎత్తే అంతే కాదు అంతే మనకు మిత్రవా ఏం కాదు నిదానంగా ఒక్క నిమిషం ఉండు బాబు, ఒక్క నిమిషం ఉండి. జాగ్రత్త మీరు హోటల్ భవనం పాతకాలం నాటిది కావడం వల్లే కూలినట్లుగా తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. కిచెన్ భాగంలో ఉన్న పైకప్పు మాత్రమే కూలడం వల్ల అందులో పనిచేస్తున్న ఇద్దరు మాత్రమే చిక్కుకుపోయారు. బిల్డింగ్ మొత్తం కుప్పకూలి ఉంటే ప్రాణ నష్టం భారీగా ఉండేది. భవన శిథిలాల కింద ఎవ్వరూ లేరని పోలీసులు చెప్పారు. అయినా సరే శిథిలాలను మొత్తం తొలగించేస్తున్నామని తెలిపారు. కడప నగరం 7 రోడ్ సర్కిల్ దగ్గర సుజాత హోటల్ అనే ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ఆనుకుని మరొక పాత బిల్డింగ్ కూడా ఉంది. సో ఈరోజు సుమారు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆ పాత బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఉన్న బలంగా కొలాప్స్ కావడంతో ఇక్కడ ఆ బిల్డింగ్ కూలిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈ హోటల్లో కిచెన్లో పనిచేస్తున్న ఒక లేడీ ఆ పాత బిల్డింగ్ వచ్చి ఈ బిల్డింగ్ ఆనుకుని కూలిపోవడం వల్ల ఒక లేడీ సేఫ్గానే ఉంది, కానీ అందులో ట్రాప్ అయిపోయింది. ఆమె అక్కడ ఉన్న ఐరన్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో స్టక్ అయిపోవడం జరిగింది. అయితే ఇమీడియట్గా మనం అక్కడ మన స్టేట్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అదేవిధంగా ఫైర్ వారు అందరూ వచ్చి అక్కడ ఉన్న ఐరన్ ఫ్రేమ్ని గ్యాస్ కట్టర్ సహాయంతో బ్రేక్ చేసి అక్కడ ఉన్న రబుల్స్ స్టోన్స్ అన్నీ కూడా తీసి ఆమె సేఫ్గా మనం రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఆమె హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వెనకాల ఆల్రెడీ రబుల్స్ అన్నీ కూలిపోయి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇంకా అందులో ఎవరు లేరని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకెవరు లేరని మనకి సమాచారం ఉంది. ఎనీహౌ అయినా కూడా అక్కడ కూడా మొత్తం క్లియర్ చేసి వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీవన్ ఇస్